హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్జేఆర్జీ. హై ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా లభించే నాటు శనగల గ్రేవీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అందరూ వినాయక చవితి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అమ్మవారి పూజకైనా గణేష్ పూజకైనా శనగల్ని నానబెట్టి ప్రసాదంగా పెడతాము. అప్పుడప్పుడు ఇవి అలా మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన పోపు వేసుకొని రెగ్యులర్గా తింటూ ఉంటాము. అలా కాకుండా ఇలా గ్రేవీ టైప్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ముందుగా కుక్కర్లో నానబెట్టిన శనగలు వేసి నీళ్లు పోసి సాల్ట్ వేసి కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. అవి ఉడికే లోపల ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లి, ఒక 2 ఇంచెస్ అల్లము మిక్సీ గ్రైండర్లో వేసి మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ ప్యూరీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే మిక్సింగ్ జార్లో గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని, మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర నువ్వులు లేవు. నువ్వుల బదులు నేను కాజు యాడ్ చేశాను. కాజుని ఒక 5-10 పీసెస్ తీసుకొని యాడ్ చేశాను. ఇందులోనే 4 ముక్కల కొబ్బరి యాడ్ చేశాను. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు శనగలు ఉడికిపోయి వాటిని వడగట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అయితే ఎక్కువ టేస్ట్ వస్తుంది, బట్ నేను ఇక్కడ ఆయిలే యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. మసాలా పౌడర్ అంటే నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టానండి. యాలకులు, లవంగాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ముందుగా ఆయిల్లో ఆ పౌడర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను మసాలా పౌడర్ని వేసాను కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. టమాటా ప్యూరీని యాడ్ చేసి దానిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేయాలి, లేదంటే అడుగంటుతుంది. ఇది కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes పడుతుందన్నమాట. ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైనకి ఫ్లోట్ అవుతుందన్నమాట. బబుల్స్ లాగా ఫ్లోట్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కుక్ అయిన తర్వాత మనం ఇందులో కావాల్సిన పసుపు, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 minute వరకు కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, పల్లీలు, కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇది కొంచెం థిక్ పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఉడకడానికి ఒక 5 minutes పడుతుంది. ఇది 5 minutes పాటు కుక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే సమస్య ఉంటుంది. శనగలతో గ్రేవీ అంటే మ్యాక్సిమం అందరూ కాబూలి శనగల్ని యూజ్ చేస్తారు. ఇలా నాటు శనగలతో ఎవరన్నా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. సో ఇదైతే ఉడికిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగల్ని యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేసిన తర్వాత గట్టిగా ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది అన్నమాట మన గ్రేవీ. నాటు శనగల గ్రేవీ అంటే మరీ లూజ్గా కాను లేదా మరీ థిక్గా కాను ఉంటే బాగోదు. మీడియంగా ఉంటే బాగుంటుంది. తినడానికైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో నేనైతే ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అవి తొలిచి గ్రేవీలో వేసాను అంతే, ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు నేను. సో ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఒక 1 minute ఉడికిన తర్వాత అంతే, అయిపోయింది గ్రేవీ. సో
స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి చపాతీలో వేడివేడి గ్రేవీని నంచుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలా నాటు శనగలతో గ్రేవీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.